వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న అస్సాం హోం సెక్రటరీ కోట రవి. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని సోమవారం అస్సాం హోం సెక్రటరీ కోట రవి కుటుంబ సమేతంగా దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఘన స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించి స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో హరిసూరి ప్రకాష్ అందజేశారు. శ్రీకాకుళం జిల్లా విశాఖ ఏ కాలనీలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ ప్రాంగణంలో ప్లాస్టిక్ నిర్మూలన కొరకు మట్టి విగ్రహాలు తయారు చేసి ప్రజలకు అవగాహన కల్పించి మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం ప్రతి ఏడాది చేపట్టడం జరుగుతుందని తెలిపారు. 1118 మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు. ప్లాస్టర్ ప్యారిస్ గణపతి వద్దు, మట్టి గణపతి ముద్దు అంటూ ఉత్సవ కమిటీ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. ప్లాస్టిక్ నివారణ చేపట్టి మట్టి విగ్రహాల పంపిణీ ప్రతి ఏడాది చేయటం పట్ల లక్ష్మీ గణపతి ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులకు ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఎం బాలమురళి శర్మ, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. గణపతి నామస్మరణతో మారుమోగుతున్న గ్రామాలు. సోమవారం వినాయక చవితి శుభ సందర్భంగా ఆదిదేవుడు ప్రథమ పూజితుడు, విఘ్నములు తొలగించే గణనాయకుడు విఘ్నేశ్వరుని పూజలు టెక్కలి నియోజకవర్గం 4 మండలాల్లో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సంతబొమ్మాళి మండలం మర్రిపాడు గ్రామ పంచాయతీ మర్రిపాడు బీసీ కాలనీలో వినాయకుని మందిరం వద్ద పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలు 3 రోజుల పాటు కొనసాగుతాయని కమిటీ సభ్యులు తెలియజేశారు. పూజా కార్యక్రమాలకి సంతబొమ్మాళి మండల మాజీ పీఏసీఎస్ అధ్యక్షులు, సర్పంచ్ ప్రతినిధి అట్టాడ రాంప్రసాద్ దీపారాధన చేసి వినాయకునికి పూలమాలలతో అలంకరణ చేశారు. ఆకట్టుకుంటున్న పర్యావరణ హిత హరిద్ర వినాయకుడు పసుపు కొమ్ములతో వినాయకుని తయారు. ఇచ్చాపురం నియోజకవర్గంలోని కవిటి మండలంలో బోరివంక గ్రామంలో ఉద్దానం యూత్ క్లబ్ ఆధ్వర్యంలో పర్యావరణ రహిత వినాయక ప్రతిమ తయారు చేశారు. గత 10 సంవత్సరాలుగా ప్రతి ఏడాది పర్యావరణ రహితమైన వివిధ రకాల పద్ధతుల్లో వినాయకుని ప్రతిమలు తయారు చేస్తూ ఉద్దానం యూత్ క్లబ్ రాష్ట్ర, దేశ స్థాయిలో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది హరిద్ర వినాయక ప్రతిమను ఏర్పాటు చేశారు. పచ్చి పసుపు కొమ్ములతో వినాయకుని ప్రతిమను రూపొందించారు. ఉద్దానం యూత్ క్లబ్ సభ్యుడు, పేరు పొందిన శిల్పి తిరుపతిరావు ఈ వినాయక ప్రతిమను రూపొందించారు. నేరుగా భూమిలోంచి తీసిన పసుపు కొమ్ములతో ఈ వినాయక ప్రతిమను తయారు చేశామని ఈ సందర్భంగా శిల్పి తిరుపతిరావు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. హరిద్ర వినాయకుడు దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, పర్యావరణ ప్రేమికులు తరలివస్తున్నారు. బంటుపల్లి గ్రామంలో రామాలయం వద్ద ఏర్పాటు చేసిన శ్రీ 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 వరసిద్ధి వినాయక విగ్రహం వద్ద పూజలు నిర్వహించిన ఎన్ఈఆర్ దంపతులు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలో రామాలయం వద్ద ఏర్పాటు చేసిన శ్రీ 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 వరసిద్ధి వినాయక విగ్రహం వద్ద ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షులు, ఎచ్చెర్ల నియోజకవర్గ కన్వీనర్ నడిపుతిటి ఈశ్వరరావు దంపతులు హాజరై వినాయకుడికి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుని ఖండిస్తూ టీడీపీ నాయకులు నిరసన తెలియజేశారు. సోమవారం ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రణస్థలం మండలం తేదేపా సీనియర్ నాయకులు గోవిందాస్ రమేష్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అరెస్టు అక్రమంగా జరిగిందని జాతీయ స్థాయిలోని నేతలు కూడా చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు మాత్రం వినిపించట్లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అక్రమ అరెస్టుల వ్యవహారాల్ని ఢిల్లీలోని జాతీయ స్థాయి నేతలకు వివరిస్తున్న ఈ కార్యక్రమంలో తను కూడా భాగస్వామినయ్యానని తెలియజేశారు. రాజాంలో టీడీపీ రిలే నిరాహార దీక్షకు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు యూపీ రాజు సంఘీభావం తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా రాజాం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కొండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షకు రాజాం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు యూపీ రాజు దీక్షా శిబిరం వద్దకు వెళ్లి తన మద్దతును తెలిపారు. ఈ సందర్భంగా జనసేన నియోజకవర్గ నాయకులు యూపీ రాజు మాట్లాడుతూ రాష్ట్ర శ్రేయస్సు కోరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జనసేన, టీడీపీ కలిసి ముందుకు వెళతాయని ప్రకటించారని, పవన్ కళ్యాణ్ నిర్ణయానికి కట్టుబడి టీడీపీ చేస్తున్న దీక్షకు జనసేన పార్టీ తరపున పూర్తి మద్దతు తెలపడం జరిగిందని అన్నారు. ఇంకో 6 నెలల్లో ఈ రాక్షస పాలన అంతం కాక తప్పదని అన్నారు. అందరూ జనసేన, టీడీపీ పార్టీలకు మద్దతుగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో
జనసేన పార్టీ సీనియర్ నాయకులు గొర్లె గోవిందరావు, 4 మండలాల నాయకులు ఎన్ని సత్యనారాయణ, హరిబాబు, నాగరాజు, ఈశ్వర్, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. విశాఖలో ఆంధ్రప్రదేశ్ మాజీ సైనికుల సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ సైనికుల సమావేశం 4వ పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న సింధూర ఫంక్షన్ హాల్లో సెప్టెంబర్ 17న జరిగిందని శ్రీకాకుళం జిల్లా మాజీ సైనికుల సమాఖ్య అధ్యక్షుడు పూర్ణచంద్రరావు కటకం తెలియజేశారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ఇటీవల విశాఖ జిల్లా పద్మనాభం మండలం రేవిడి పంచాయతీ రౌతలపాలెం గ్రామాల్లో మోపాడ ఆదినారాయణపై జరిగిన హత్యాయత్నాన్ని స్టేట్ నుంచి వచ్చిన మాజీ సైనికులు ముక్తకంఠంతో ఖండించారు. మాజీ సైనికునికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీనికి ఒకవైపు లీగల్ గా ప్రొసీడ్ అవుదామని, అలాగే మరోవైపు రిలే నిరాహార దీక్షల ద్వారా న్యాయ పోరాటం చేద్దామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. లీగల్ గా ప్రొసీడ్ అవ్వడానికి ఆ మీటింగ్ కి విచ్చేసిన సీనియర్ ఎయిర్ వెటరన్ టి భోగేశ్వరరావు మోపాడ ఆదినారాయణకు 25,000 రూపాయలు ఖర్చుల నిమిత్తం అందజేశారు. అలాగే ఆదినారాయణ తన ఊరి గురించి తాను చూపిన చొరవను, ధైర్యాన్ని ఆ కార్యక్రమంలో పాల్గొన్న మరొక సీనియర్ ఆర్మీ వెటరన్ మేటూరు శంకర్రావు మరియు నేవీ వెటరన్ డాక్టర్ చంద్రశేఖర్ కొనియాడి సత్కరించారు. అలానే పలు యుద్ధాల్లో పాల్గొన్న సీనియర్ వెటరన్లను కూడా ఈ సందర్భంగా సత్కరించారు. రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మాజీ సైనికులు, వీరనారీమణులు తమ తమ అమూల్యమైన అభిప్రాయాలను వెల్లడించారు. కార్యక్రమంలో ముఖ్యంగా మాజీ సైనికులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు నేను సైతం అని ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్ర మరియు తెలంగాణ వీఆర్ఓ సంఘ ఫౌండర్ మరియు అధ్యక్షులు ఈర్ల శ్రీరామ్మూర్తి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మాజీ సైనికులు, వీరనారీమణులు అందరూ ఒక తాటిపైకి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కెవి కృష్ణారెడ్డి, చిల్లా వెంకటరెడ్డి, పెద్దింటి గుణాకర్ రావు, ఎంటీఎన్ రెడ్డి, ఎస్ఎం బాబు, దేవర ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారని పూర్ణచంద్రరావు కటకం తెలియజేశారు. కార్యక్రమం జనగణమనతో మరియు భారత్ మాతాకి జై అనే నినాదంతో ముగిసింది. ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ మరియు ఏపీఎఫ్ఏ సంయుక్త నిర్వహణలో మోడీ కప్ ఫుట్బాల్ లీగ్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ సహకారంతో చైర్మన్ నడుకుదుటి ఈశ్వరరావు నేతృత్వంలో డైరెక్టర్ ఎన్ తేజ మరియు ఏపీఎఫ్ఏ వైస్ ప్రెసిడెంట్ ముని శ్రీనివాస్ పర్యవేక్షణలో నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని అద్భుతమైన మోడీ కప్ ఫుట్బాల్ లీగ్ ని నిర్వహించారు. క్రీడా స్ఫూర్తిని, ఐక్యతను చాటి చెప్తూ చైర్మన్ నడుకుదుటి ఈశ్వరరావు క్రీడలు మనకు విలువైన జీవిత పాఠాలు నేర్పుతాయని వ్యాఖ్యానించారు. ఈ ఈవెంట్ లో విశాఖ జిల్లా, విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లా, పాడేరు జిల్లాకు చెందిన 4 అత్యుత్తమ జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చివరికి విశాఖపట్నం అసాధారణ నైపుణ్యాన్ని, జట్టు కృషిని ప్రదర్శించి ఛాంపియన్ గా నిలవగా, విజయనగరం రన్నరప్ గా అద్భుత ప్రదర్శన కనబరిచారు. విజేతలకు చైర్మన్ నడుకుదుటి ఈశ్వరరావు చేతుల మీదుగా మెమోంటోలు, మెడల్స్ అందజేశారు. గ్రీన్ ఆర్మీ ఆధ్వర్యంలో పలాస, కాశీబుగ్గ మున్సిపాలిటీ శ్రీనివాస్ నగర్ టీచర్స్ కాలనీలో నీడనిచ్చే మొక్కలైన కదంబం, చెర్రీ, బాదం, కాము మొదలగు మొక్కల్ని నాటారు. ఈ సందర్భంగా పలాస ఎంపీడీఓ రమేష్ నాయుడు మాట్లాడుతూ, హిందువుల పవిత్ర దినం గణేష్ పూజ నాడు మొక్కలు నాటి ప్రాణవాయువు అందించడం శుభపరిణామని, ప్రపంచంలో బృహత్తరమైన కార్యక్రమం మొక్కలు నాటడమేనని చెప్పారు. 15వ వార్డు కౌన్సిలర్ రేవతి శ్రీనివాస్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణతో పాటు పలాసాని క్లీన్ అండ్ గ్రీన్ గా మారుద్దామని అన్నారు. రాష్ట్ర వినియోగదారుల ఫోరం వైస్ చైర్మన్, ఉపాధ్యాయులు ఎల్ వెంకటాచలం మాట్లాడుతూ, గ్రీన్ ఆర్మీ నాటుతున్న మొక్కల్ని రక్షించే బాధ్యత ప్రజలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రీన్ ఆర్మీ అధ్యక్షులు బత్తిని ఓంకారం మాస్టర్, అధ్యక్షులు బోనెల గోపాల్, 16వ వార్డు ఇన్ఛార్జు మార్పు యుగంధర్, ఈఓపీఆర్డీ మెట్ట వైకుంఠరావు, అక్కుపల్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఉంజేటి పాపారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా చింతలవలస చర్చిలో నేడు తెలుగుదేశం క్రిస్టియన్ సెల్ ఆధ్వర్యంలో చంద్రబాబు కోసం ప్రార్థనలు నిర్వహించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రైస్తవుల కోసం అనేక సంక్షేమ పథకాలు ఇచ్చారని, 2024లో మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని, వారి ఆరోగ్యం కోసం, బెయిల్ కోసం బిషప్ కృపానందం, పాస్టర్ కింజరాపు చిన్నవాడు, పాస్టర్ అనిల్ రాజ్, పాస్టర్ మోషే, జాషువా, మోహన్ రావు, చంద్రపాల్ తదితరులు ప్రార్థనలు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చారని చెప్పారు. క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఈటె స్వామిదాసు మాట్లాడుతూ, చంద్రబాబు ఆరోగ్యం కోసం, బెయిల్ కోసం అనుదినం ప్రార్థన చేయాలని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోసుబాబు మాట్లాడుతూ, చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేసుకుందామని చెప్పారు. కార్యక్రమంలో క్రిస్టియన్ సెక్రటరీ దేవదాసు, ఎస్సీ జనరల్ సెక్రటరీ ఘోరా సురేష్, మాదారు వెంకటేష్, లోపింటి రాధాకృష్ణ,
తదితరులు పాల్గొన్నారు. నరసన్నపేటలో చోరీ కలకలం, సెల్ ఫోన్లు దొంగలించిన దుండగుడు. అదును చూసి ఇంట్లోకి చొరపడి సెల్ ఫోన్లు తస్కరించిన ఘటన ఆదివారం నరసన్నపేటలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక పాత స్టేట్ బ్యాంక్ వీధికి చెందిన నల్లాన జోగారావు ఐస్ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నారు. తన 2 సెల్ ఫోన్లకి ఇంట్లో ఛార్జింగ్ పెట్టి తాను వేరే గదిలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి వాటిని చోరీ చేశాడు. దీనిపై జోగారావు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీసిగడాం బాతువా సుద్దగడ్డ వద్ద ఓహెచ్ వైర్లు తెగిపోవడంతో నిలిచిన పలాస విశాఖ ఈఎంయూ రైలు. ఓహెచ్ వైర్లు బ్రేక్ డౌన్ కావడంతో 3 గంటల 15 నిమిషాలకు రైల్వే ట్రాక్ పైన పీఎంయూ రైలు నిలిచిపోవడంతో దాని వెనక నుంచి వచ్చే కన్యాకుమారి సూపర్ ఫాస్ట్ రైలును డౌన్ లైన్ లో చీపురుపల్లి వరకు పంపించి అప్లై ద్వారా మళ్లించారు. తెగిన వైర్లను మరమ్మతు చేసి ట్రైన్ పంపించేందుకు సాయంత్రం వరకు సమయం పడుతుందని తెలిపారు. వైర్లు మరమ్మతులు ఆలస్యం కావడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. సోంపేట రోటరీ క్లబ్ లో మొదటిసారిగా వినాయక చవితి మహోత్సవాలు ఏర్పాటు చేశారు. సోంపేట పట్టణంలో రోటరీ క్లబ్ ఏర్పాటు చేసి 51 సంవత్సరాల్లో క్లబ్ ఆవరణలో రోటరీ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మొదటిసారిగా నవరాత్రి మహోత్సవాలు చేసేందుకు చర్యలు చేపట్టడం గొప్ప విషయమని రోటరీ క్లబ్ ప్రతినిధులు, స్థానికులు శ్రీనివాసరావు సేవలపై హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు. ఈ మేరకు సోమవారం సోంపేట రోటరీ క్లబ్ ఆవరణలో వేదమంత్రాల మధ్య వినాయక చవితి మహోత్సవాలు ప్రారంభం కావడంతో రోటరీ సభ్యులు, కుటుంబ సభ్యులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో తాము చేసే సేవా కార్యక్రమాలు విజయవంతమయ్యేటట్లు సమాజం కోసం, సమాజం మేలు కోసం తాము 5 కోట్ల రూపాయలతో ప్రారంభిస్తున్న భవన నిర్మాణాల పనులు, రోటరీ మెడికల్ సెంటర్, సులభ కాంప్లెక్స్, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, స్వర్గధాం, శివరామ ఉచిత కళ్యాణ మండపం ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తయ్యేటట్లు చూడాలని సహాయం అన్న వారికి సోంపేట రోటరీ క్లబ్ తరపున సహాయం అందించేందుకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు చేపట్టారు. కార్యక్రమంలో సెక్రటరీ పివి కృష్ణారావు, ట్రెజరర్ కె రవికుమార్, రోటరీ సభ్యులు, రోటరాక్ట్ సభ్యులు పాల్గొన్నారు. హెచ్చర్ల నియోజకవర్గం రణస్థలం మండలంలో శ్రీ వరసిద్ధి వినాయకుని తలుచుకుంటూ చంద్రబాబుకు మంచి జరగాలని మహిళలు, యువకులు సంతకాలు చేశారు. హెచ్చర్ల నియోజకవర్గం రణస్థలం కేంద్రంలో సోమవారం బాబుతో నేను సంతకాల సేకరణ కార్యక్రమంలో మండలంలోని కొంతమంది మహిళలు, యువకులు వచ్చి కార్యక్రమంలో పాల్గొని వారి మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర శిక్షణా శిబిరం మాజీ డైరెక్టర్, హెచ్చర్ల నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ హిందువుల తొలి పూజ వరసిద్ధి వినాయక పండుగ రోజున పూజ చేసుకుని వచ్చి ప్రజలకు నిరంతరం సేవలందించిన చంద్రబాబు నాయుడికి మద్దతుగా వచ్చి సంతకాలు చేయడం గొప్ప విషయమని అన్నారు. తొలుత స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ బాబుతో నేను కార్యక్రమంలో పాల్గొని సంతకాలు చేయడం మంచి పరిణామమని అన్నారు. మహిళలు గౌరవించే స్థానం కల్పించేది తెలుగుదేశం పార్టీయేనని చంద్రబాబు నాయుడు మహిళల పట్ల అత్యంత గౌరవం కల్పించారని అన్నారు. చంద్రబాబుకు, ఆయన కుటుంబానికి కలిగిన ఆటంకాలు తొలగిపోవాలని విఘ్నేశ్వరునికి కోరుకున్నామని మహిళలు, యువకులు ఈ సందర్భంగా తెలియజేశారు. ఎన్ఈఆర్ కు శుభాకాంక్షలు తెలియజేసిన అక్కివలస గ్రామ పెద్దలు. విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షులుగా ఎన్ఈఆర్ నియమితులైన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన హెచ్చర్ల నియోజకవర్గం అరిణాం అక్కివలస గ్రామ పెద్దలు పుణ్యపు శంకర్, యూత్ లీడర్ శివ, బీజేపీ గ్రామ అధ్యక్షుడు బాలు సత్యనారాయణ మరియు హెచ్చర్ల నియోజకవర్గం రణస్థలం మండలం వెంకట్రావుపేట యువత. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.